మెట్పల్లిలోని ఎంపీడీఓ కార్యాలయంలో మెట్పల్లి మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పలు అంశాలపై అధికారులతో ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ వేసవికాలం దృష్ట్యా మండలంలో చాలా గ్రామాలకు భగీరథ నీళ్లు అందడం లేవని, అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పెడచెవిన పెడుతున్నారని, మండలంలోని ప్రజలకు భగీరథ నీళ్లు సరిగా రావడం లేదని తన దృష్టికి వచ్చిందని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి త్వరితగతిన ప్రతి ఒక్క గ్రామానికి నీళ్లు అందించాలని మిషన్ భగీరథ అధికారులకు తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో ఎంపీడీఓ మహేశ్వర్ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ డిఈ ఆనంద్, పంచాయతీరాజ్ డిఈ రమణారెడ్డి, మండల వివిధ శాఖలకు చెందిన అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. చెట్లు నాటి చెట్లు వెంటలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో వారు ఏం చేసినంటే ఈ ప్రాబ్లం డే 1 లో స్టార్ట్ అయింది. ఇట్లా అలర్ట్ చేయగానే సార్ డబ్బులు తీసుకున్నారని చెప్పి వచ్చు. అప్పుడు ఏం చేసినాం మనం అందరి ముందల సెలక్షన్ కమిటీ ఉంటుంది, సెలక్షన్ జరుగుతుంది. తర్వాత ఏం చేసిండ్రు, 100 మంది సెలెక్ట్ అయితే 10 ఇళ్ళే అలాట్ అవుతుంది. అప్పుడు ఏం చేసిండ్రు, ఆ 100 చిట్టీలు మొత్తం గ్రామంలో సెలెక్టర్ అందరినీ కూర్చోబెట్టి సంబంధిత కలెక్టర్ గారు కూర్చొని, అధికారులు కూర్చొని, నాయకులు లేకుండా చిట్టీలు తీసిన అందరూ అవునా కదా. తీసిన తర్వాత కూడా కొన్ని చోట్ల ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఎట్లా సరే అవినీతి అనకుండా ఉన్నోళ్ళు తీసుకున్నారు అని చెప్పి అప్పుడు గొడవ చేసాం. ఇప్పుడేమైంది, ఇప్పటి వరకు విలేజ్ లిస్ట్లో ఎవరికి వచ్చిందో ఎవరికి తెలియదు, విలేజ్లో ఎవరికి వచ్చిందో ఎవరికి తెలియదు, ఎవరికి అలాట్మెంట్ జరుగుతుందో ఎవరికి తెలియదు. గ్రామ పంచాయతీ లిస్టు పెట్టినది గ్రామ పంచాయతీ లిస్టు. సరే ఏమైతే మీరే అనుకోండి, మీరే ఆలోచించండి. నాకు పక్కన పెడతాను, నేను ఇన్న కంప్లైంట్ పక్కన పెడతాను, మీరే ఆలోచన చేయండి. ఇప్పుడు ఏమంటారు ప్రజలు, నేను చెప్పి కరెక్ట్ కదా. అధికారులు డబ్బులు తీసుకుంటారు సార్ అంటున్నారు. ఇప్పుడు నేను ఏం ఆన్సర్ చెప్పాలి వాళ్ళకు? సో ఏం చేయాలి మరి? అట్లా లేదు, మీరు తీసుకుని అంటే అంజు రామచంద్ర నాకు తెలుసు, మీరు తీసుకున్నారు కూడా తెలుసు. మీరు తీసుకుని అంటే మీరైతే టెన్షన్ పడుతుంది. నేను చెప్పేది నాకు ఎవరో వచ్చి చెప్తున్నారు, మీకు అర్థమైనా చెప్పింది. నేను ఏమంటున్నారు, సార్ అధికారులు డబ్బులు తీసుకొని అలాట్మెంట్ చేస్తారు సార్, మాకు ఎవరికి చేస్తున్నారు కూడా తెలియదు అంటున్నారు. తెలుసా వాళ్ళందరికీ మీరు అలాట్ చేసిన ఎవరితో ఎప్పుడు అతికిస్తారు? ఇప్పుడు ఇంకో 2 రిక్వెస్ట్. ఇప్పుడు ఎవరి పేరు అతికిస్తారు? ఎలిజిబుల్ లిస్ట్ మొత్తం